నాయకులమని చెప్పుకునే వ్యక్తులు సొంత గ్రామాలలో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఏం చేస్తున్నారంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆ పార్టీ నాయకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని పెనుబల్లి గ్రామంలో ఆమె పాల్గొని సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యే దృష్టికి సమస్యలను తీసుకొచ్చారు. నేను వచ్చినప్పుడు సమస్యలు రావడమేమిటి? మీరేం చేస్తున్నారు? నాతో ఉండే నాయకులు ఫస్ట్ ప్రజలకు సేవ చేయాలని పార్టీ నేతలకు సూచించారు. కోవూరు నియోజకవర్గంలో 28 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ల పెంపుతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. గ్రామ స్థాయిలో నాయకులు స్థానిక ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రభుత్వం ద్వారా అందే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సుపరిపాలనకు సంకేతంగా స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. హౌసింగ్ వాళ్ళు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. మరి వాళ్ళకి ఇల్లు లేనప్పుడు వాళ్ళ పేరు ఎన్రోల్ చేయించుకోవడం మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అది నేను అడిగేది. నేను వచ్చినప్పుడే ఎందుకు వాళ్ళు మీరు సరిగ్గా పనిచేస్తే ఏ నాయకుడైనా ఎవరైనా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కష్టపడిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన నాయకులు ఉన్నారు. అందరూ కూడా క్రమశిక్షణతో ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ నాయకుడైతే క్రమశిక్షణతో ఉంటాడో తన చుట్టూ ఉండే నాయకులు కూడా తప్పు చేయకుండా క్రమశిక్షణతో ఉంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. మనము అవకాశం ఇస్తే తప్పితే ఏ పార్టీలో వాళ్ళైనా ఏ నాయకులైనా తప్పు చేయరు. మనం అసలు వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళు ఏ పార్టీలో ఉన్న తప్పు చేస్తారు. ఇప్పుడు అక్కడ వైసీపీలో చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు అంటే ఆ రోజు మీరు ఏం చేస్తారు? వాళ్ళు చేస్తుంటే ఈ రోజు మేము చేయనట్లేదు. మాతో ఉండి అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ ప్రజలకి సేవ చేసే దాంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. నాయకుడు ఎలాగుంటే అలాగుంటాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పేది ఒకటే. లోకేష్ బాబు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా మాకు ఒకటే చెప్తారు. ప్రజల్లో ఉండండి, ప్రజల అవసరాలు తీర్చండి, న్యాయంగా పరిపాలించండి, పేద ప్రజల కోసం ఏమి ఉన్నాయో వాళ్ళందరికీ తీసుకోకండి, వాళ్ళ దగ్గరికి పోయి మీరు చెప్పండి, వాళ్ళని చూడండి అని చెప్తున్నారు. సో నేను కూడా అదే చెప్తున్నాను మా నాయకులకి. కాబట్టి నాయకులు మనం ఏం చెప్తే అదే చేస్తారు. మీరు ఇసుక తవ్వండి, గ్రావెల్ తవ్వండి, డబ్బులు ఎత్తుకోరా అండి అంటే వాళ్ళు అదే చేస్తారు. మాకు అవన్నీ ఏమి వద్దు. మీరు ప్రజలకే సేవ చేయండి. మేము కూడా ప్రజలకి సేవ చేయడానికే వచ్చాం. మీరు ఏ పార్టీలో నుంచి వచ్చారనేది నాకు అనవసరం. నాతో ఉన్నప్పుడు నీతి నిజాయితీగా ఉండాలి అని నేను చెప్తే నా నాయకులందరూ అలాగే ఉన్నారు, అలాగే చేస్తున్నారు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.